స్పెల్లింగ్ మిస్టేక్స్. సో, ఇది చాలా మందికి చాలా పెద్ద ప్రాబ్లము. ఎంత పెద్ద ప్రాబ్లమో చెప్పాలంటే కొన్ని విషయాలు చెప్తా చాలా జాగ్రత్తగా వినండి. ఆఫ్టర్ ఈటింగ్ ద స్టూడెంట్స్ వెంట్ టు ది క్లాస్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఈ ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎలా చేయాలి? సారీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తా. చెప్తున్నాను. ఈ వీడియో చూస్తే మీకు హ్యాపీగా స్పెల్లింగ్ మిస్టేక్స్ మీద ఒక క్లారిటీ వస్తది. అసలు ఎంతవరకు చేయొచ్చు? ఎంతవరకు చేయకూడదు? ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఏ సబ్జెక్ట్‌లో చేయొచ్చు? ఏ సబ్జెక్ట్‌లో చేయకూడదు? అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ తగ్గించాలంటే ఏ సబ్జెక్ట్‌కి ఎలాంటి స్ట్రాటజీ ఉంటది అనేది క్లియర్‌గా చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. సరదాగా కాసేపు వినండి. ఒక చిన్న కామ ఎంత ఇంపాక్ట్ ఇస్తదో చూద్దాం. ఆఫ్టర్ ఈటింగ్ ద స్టూడెంట్స్ వెంట్ టు ది క్లాస్ అనుకోని చెప్తున్నాడు. అంటే ఏంటి? స్టూడెంట్స్‌ని తినేసిన తర్వాత క్లాస్‌కెళ్తారంట. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కామా పెట్టానంటే ఈ రకంగా ప్రాబ్లమ్ వచ్చింది. అంటే ఆఫ్టర్ ఈటింగ్ ద స్టూడెంట్స్ వెంట్ టు క్లాస్. సో, స్టూడెంట్స్‌ని తినేసిన తర్వాత క్లాస్‌కెళ్ళాడంట. సో, ఒక్క కామా. సో, తినేసిన తర్వాత ఎంత పెద్ద తప్పుగా మాట్లాడుతుందో చూసావా? అదే ఇప్పుడు చూడండి సిట్యుయేషన్. ఆఫ్టర్ ఈటింగ్ ది స్టూడెంట్స్ వెంట్ టు ది క్లాస్. అంటే ఇప్పుడేమంటున్నాడు? స్ తిన్న తర్వాత స్టూడెంట్స్ క్లాస్ రూమ్‌కెళ్లారు. సో, నీకేం చెప్పాలనుకుంటున్నా అంటే ఒకటే ఒక కామా. మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. రెండిట్లో ఏదైనా చేయడానికి అంత పవర్‌ఫుల్‌గా ఉంది. అలాంటిది ఒక చిన్న కామానే ఇంత ప్రాబ్లమ్ చేస్తే మరి స్పెల్లింగ్ మిస్టేక్స్‌లో ఎంత డేంజర్ అవుతది? ఒకసారి చెప్తాను చూడండి. హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అనుకోని ఉంది కదా! హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అనుకుని ఇలాగ ఎవడో మెసేజ్ పెట్టినప్పుడు ఇలాగ ఇక్కడ కామా పెట్టాడు. అంటే ఏంటి? ఆయన ఉరితీ ఏంటి? ఆయన అస్సలు విడిచిపెట్టకండి అనుకున్న అర్థమొస్తుంది. అదే ఇప్పుడు ఇంకొక సిట్యుయేషన్ చూడు. హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అనుకుని ఉంది. అంటే ఏంటి? ఆయన్ని ఉరి తీయొద్దు. కానీ ఆయన విడిచిపెట్టండి అనుకోని చెప్తున్నాడు. సో, ఒక్క కామ ప్లేస్ మారితే ఆయన యొక్క బతుకే మారిపోతుంది. లైఫ్ ఉండాలా లేదా అనేది ఇక్కడే క్లియర్‌గా అర్థమైపోతుంది. పోనీ ఇంకొక సిట్యుయేషన్ చూద్దామా? ఐ లవ్ యూ నాట్ బికాజ్ ఆఫ్ యువర్ బ్యూటీ అనుకోని చెప్తున్నాడు. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ అందం వల్ల కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ అందంతో నాకు సంబంధం లేదు అనే మాట గొప్పగా చెప్తున్నాడు. కానీ చూడండి, ఐ లవ్ యూ నాట్ బికాజ్ ఆఫ్ యువర్ బ్యూటీ. నీ అందం వల్లే నేను నిన్ను ప్రేమించట్లేదు అనుకోని చెప్తున్నాడు. సో, నేనేం చెప్పాలనుకున్నానంటే ఒక చిన్న కామనే ఇంత ఇంపాక్ట్ చేసేటప్పుడు అప్పుడప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇంపాక్ట్ చేయొచ్చు అనే విషయాన్ని నేను మాట్లాడాలని అనుకుంటున్నా. సరే అయితే ఏదేమైతే ఏముంది. సో, ఇప్పుడు మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకూడదు కదా! అంతే కదా! క్లియర్‌గా చెప్తా చాలా జాగ్రత్తగా విను. సో, ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాను. ఇది ఒకసారి చూడండి. దీని పేరేంటి? ఎన్విరాన్మెంట్. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను లోపల ఎన్ అనే స్పెల్లింగ్ పెట్టలేదు. ఎన్విరాన్మెంట్‌కి లోపల ఎన్ పెట్టలేదు. అంటే నేనేం చెప్తున్నానంటే మన మైండ్ ఎప్పుడూ కూడాను స్టార్టింగ్‌లో ఉన్న లెటర్స్ చూసుకొని మొత్తాన్ని ఇమాజినేషన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే మీకు ఏదైతే గ్రూప్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, గ్రూప్ సబ్జెక్ట్స్ అన్నిటికి కూడా నీకు అస్సలు టెన్షన్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, నువ్వు హ్యాపీగా నువ్వు ఎలాగైనా రాసుకో. కాకపోతే మీనింగ్ క్లియర్‌గా వచ్చేటట్లుగా చూడాలి. సో, నేను చెప్పేదేంటంటే చిన్న ట్రిక్. సో, చిన్న విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఇది ఫోటోసింథసిస్ ఉంది కదా! ఇక్కడ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎస్‌వై రావాలి. ఎస్‌ఐ కాదు. ఓకేనా? సో, ఇక్కడ కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న మిస్టేక్ వచ్చింది. కానీ ఎవరు కూడా అంత నీట్‌గా దేకరు. సో, క్లియర్‌గా ఎళ్ళిపోతారన్నమాట టీచర్స్ అందరూ కూడాను. కాబట్టి ఏదైతే నువ్వు గ్రూప్ సబ్జెక్ట్స్‌కి నువ్వు ప్రిపేర్ అవుతున్నావో దీనికి అస్సలు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, నీకు మళ్ళీ చెప్తాను. మీనింగ్ క్లియర్‌గా ఉంటే చాలు నీకు మార్క్స్ అనేవి పడిపోతాయి. సో, పిన్ పాయింటెడ్‌గా గ్రూప్ సబ్జెక్ట్స్‌లో నువ్వు ఎట్టి పట్ల టైం తీసుకోవాల్సిన లేదు. కానీ మ్యాథ్స్‌లో కొన్ని జాగ్రత్తలు. ఓకేనా? మ్యాథ్స్‌లో స్పెల్లింగ్ మిస్టేక్‌లు పట్టించుకోరు గానీ, మ్యాథ్స్‌లో ఏం చేస్తారో తెలుసా? నువ్వు వేసే స్టెప్స్ దగ్గర క్లారిటీ ఉందా లేదా అనుకోని చూస్తారు. సో, డాన్స్ స్టెప్‌లు కాదు మ్యాథ్స్ స్టెప్‌లని. దాని తర్వాత నువ్వు రాసే ఫార్ములా దగ్గర ఒక చిన్న మైనస్ తప్పొచ్చినా నీ పనయిపోయింది. ఓకేనా? చిన్న బ్రాకెట్ తప్పుడు ఇచ్చినా నీ పనయిపోయింది. కాబట్టి ఫార్ములాస్‌లో ఎట్టి పరిస్థితిలో చిన్న దాన్ని కూడా విడిచిపెట్టరు. సో, ఇలాగున్న దానికి ఇంతే కదా సార్ చిన్న గీత అనుకున్న అంటేనే ఒప్పుకోరు. సో, చాలా జాగ్రత్త. అంటే ఫైనల్ ఆన్సర్‌కి డెఫినైట్‌లీ కూడా రైట్ ఉండాలి. ఈ 3 కూడాను మ్యాథ్స్ యొక్క రూల్స్ అనమాట. కాబట్టి నువ్వేసిన స్టెప్స్, నువ్వు రాసిన ఫార్ములాస్, అట్ ద సేమ్ టైమ్ నువ్వు రాసిన ఫైనల్ ఆన్సర్స్. ఈ మూడిటి దగ్గర నువ్వు తప్పు చేయకుండా మిగిలిన ఇష్టమంతా నువ్వు మిగిలినవన్నీ కూడా రాయడంలో తప్పు చేస్తే నీకేమి అనరులే. ఓకేనా? సో, ఇది నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం. కాబట్టి మళ్ళీ అర్థమైంది కదా! గ్రూప్ సబ్జెక్ట్స్‌కి నీకు మీనింగ్ క్లియర్‌గా ఉండి మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో ఇలాంటివి జాగ్రత్తగా తీసుకుంటే సెట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇంకొక చిన్న సిట్యుయేషన్ ఒకవేళ నీకు ఇంకా కొద్దిగా నేను మరీ అంత వీక్ కాదు. కొంత వీక్ అని అనుకుంటే నీకు ధైర్యంగా ఉంటే ఈ సబ్జెక్ట్ రిలేటెడ్‌గా ఏవైతే టెర్మినాలజీస్ ఉన్నాయో అక్కడ నువ్వు కొద్దిగా జాగ్రత్తగా చూసుకో. సో, సెట్ అయిపోతుంది. అయితే సో, ఇప్పుడు నీకు చెప్పిన వరకు కూడా కొన్ని విషయాలు అర్థమయ్యాయి కదా! అంటే ఇప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్‌కి అసలు మార్క్స్ తీయరా సార్ అంటే నీకెవరు చెప్పారు స్పెల్లింగ్ మిస్టేక్స్ మార్క్స్ తీయరనుకోని? లాంగ్వేజ్‌కి తీస్తారు. సో, లాంగ్వేజ్‌కి ప్రతి క్వెషన్‌కి కూడాను 1 మార్క్ తీసేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. సో, ప్రతి క్వెషన్‌లో కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్‌కి మార్క్స్ అలాట్ చేసుంటాయి. ఇప్పుడు మరి లాంగ్వేజ్‌లో మార్క్స్ ఎలా పెంచాలి? స్పెల్లింగ్ మిస్టేక్స్‌లో ఎలా చేయాలి? అనే దాని గురించి చెప్పడానికన్నా ముందు ఒక వండర్‌ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకడు టాపర్ ఉన్నాడు. నువ్వు కంప్యూటర్‌తో
ఎగ్జామ్ రాయించావనుకో. సో, కంప్యూటర్ లేదా రోబోతో రాయించాడు, పక్కన టాపర్‌తో రాయించావు. నువ్వు కంప్యూటర్‌తో రాయించినా, ఆఖరికి మనిషితో రాయించినా వాడు టాపర్ అయినప్పటికి కూడాను 100 మార్క్స్ రావాల్సిన పేపర్‌లో ఏమని చెప్తది తెలుసా? బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనుకోని ఒకటుంటది. అంటే ఈడు ఎక్కడో చిన్న మిస్టేక్ చేసుంటాడులే, స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కడో చేసుంటాడులే అనుకోని చెప్పేసి 99 మార్క్స్ వేస్తారు. సో, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నీకేంటి లాంగ్వేజ్‌లో 100 కంటే రేకంటే ఎక్కడో 1 మార్క్ అనేది తగ్గించడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి నేను చెప్పేదేంటంటే ఎవడు కూడా లాంగ్వేజ్‌లో ప్రో కాదు. ఎక్కడో చిన్న తప్పు చేస్తాడనుకున్నా. అలాంటిది ఎక్కడో కంటికి కనిపించని దాన్నే మార్క్స్ తీయాలనుకునేటప్పుడు, కంటికి కనిపించినప్పుడు మార్క్స్ తీయాలనుకునేటప్పుడు మరి క్లియర్‌గా, విజిబుల్‌గా కనిపిస్తే ఒక్కొక్క మార్క్ తీస్తాడా లేదా? డెఫినెట్‌గా తీసేస్తాడు. మరి ఇప్పుడు ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా ఏం చేయాలంటే, ఒక్క రోజులో కథ మొత్తం మారదు. సో, నీ జీవితం మొత్తం కూడా మారదు. నువ్వు పడిపోయిన చోటు నుండి నువ్వు పైకి లేవలేవు. సో, స్థిరపడిపోలేవు. కాబట్టి మరి ఏం చేయాలి? ఒక్క రోజులో మారిపోవాలంటే ఒక 4 డేస్. నా మాట విను. ఒక 4 డేస్ చేస్తే సెట్ అవుతుంది. ఏం చేయొచ్చు చెప్తాను చూడు. ఇదే స్ట్రాటజీ తెలుగుకి వర్క్ అవుతుంది. హిందీ ఉంది కదా! హిందీకి కూడా వర్క్ అవుతుంది. యూజ్ చేసుకో. ఫస్ట్ సిట్యుయేషన్ ఏం చేస్తావంటే, ఫస్టు ద్విత్వాక్షరాలు తీసుకో. సో, ద్విత్వాక్షరాలు ఏంటంటే, ఆ అక్షరం కింద అదే అక్షరం ఒత్తుగా వచ్చిందనుకో దీన్ని ద్విత్వాక్షరం అంటారు. కావతిస్తే కా, కావతిస్తే ఖ, గావతిస్తే గ. ఈ ద్విత్వాక్షరాలన్నీ వరసపెట్టి లిస్ట్ అంతా రాయి. డంగ్ 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 కా నుండి బండిరా వరకు ఉన్న ఒత్తు ఏవైతే ఒత్తు అక్షరాలు ఉన్నాయో మొత్తం రాసేయి. సో, వన్స్ రాసిన తర్వాత నీ ఫ్రెండ్‌కి డిక్టేషన్ పెట్టమను. సో, దీంట్లో నువ్వు అవి కరెక్ట్ రాసేస్తావు. సో, వన్స్ ఈ స్టెప్‌లో నువ్వు రాయడము నేర్చేసుకున్నావు అండ్ నీ ఫ్రెండ్ డిక్టేషన్ పెడితే నీ మైండ్‌లో కూడా రావడం మొదలెట్టింది. సో, ఒక స్టెప్ రిజిస్టర్ అయింది. రెండో స్టెప్ ఏం చేస్తావంటే, ఇప్పుడు కా ఉంది కదా! ఈ కాకి సంబంధించిన గుణింతం రాయి. క, ఖ, కి, ఖి. సో, ఈ రకంగా గుణింతం రాస్తావు. నీకు నచ్చిన ద్విత్వాక్షరాల్లో ఒక 5కి సంబంధించిన గుణింతాలు రాయి. ఎప్పుడైతే ఒక గుణింతం రాసావో, ఈ గుణింతం రాసిన వెంటనే మళ్ళీ ఈ గుణింతం మీద డిక్టేషన్ పెట్టించమను. కే, కే అంటే వెంటనే రాసేయాలన్నమాట. సో, ఈ రకంగా. ఓకేనా? ఖై అంటే ఇలాగ వెంటనే రాసేయాలి. సో, అప్పుడు నీకేంటి? సో, గుణింతం వస్తుంది. గుణింతం రాస్తావు కదా! ఇలా 5 గుణింతాలు రాస్తావు. 5 గుణింతాలకి వెంటనే దానికి ఏం చేస్తావో తెలుసా? వెంటనే డిక్టేషన్ పెట్టించుకుంటావు. వన్స్ ఇది అయిపోయింది కదా! అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావంటే, చిన్న పిల్లల టెక్స్ట్ ఓపెన్ చేసి ఐ థింక్ థర్డ్ ఆర్ ఫోర్త్ క్లాస్ నువ్వు టెక్స్ట్ ఓపెన్ చేసి ప్రైవేట్ స్కూల్‌లో అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఏం చేస్తావో తెలుసా? దీనికి సంబంధించిన వర్డ్స్ ఉంటాయి. ఈ వర్డ్స్ అన్నిటిని కూడా చదువుతావు. సో, ఒక ఒత్తుకు సంబంధించిన వర్డ్స్ చదివి, ఆ ఒత్తుకు సంబంధించిన వర్డ్స్‌ని డిక్టేషన్ రాస్తావు. అంతే. సో, ప్రతి ఒత్తు వర్డ్ చదువుతూ, ఒత్తుకు సంబంధించిన వర్డ్స్ అనేవి డిక్టేషన్ రాస్తావు. ఇలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు లాస్ట్ సిట్యుయేషన్ ఏంటంటే, హ్యాపీగా ఏదైనా టెక్స్ట్ బుక్ అనేది తీసేసి చదవడానికన్నా ముందు ఈ 3 స్టెప్స్ చేసుకుంటూ వెళ్ళు. ఇది హిందీకైనా ఇదే పని, తెలుగుకైనా ఇదే పని. వన్స్ ఇది అయిపోయింది కదా! ఇప్పుడు సంయుక్త అక్షరాలకెళ్దాం. సంయుక్త అక్షరాల్లో ఇప్పుడు ఏం చేస్తావో తెలుసా? సో, కాక్కాయ సావధిస్తే ఇక్స, పా సావధిస్తే ఇత్స, చాక్ సావధిస్తే ఇత్స, ఓకేనా? జాక్ సావధిస్తే ఇత్స. నువ్వేం అర్థం చేసావు తెలుసా? ప్రతి దానికి కింద కూడాను ఒకటే ఒత్తు నువ్వు వాడవు. సో, ప్రతి దాని కింద కూడా నువ్వేంటి ఒకటే ఒత్తు వాడవు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నావంటే నువ్వు స్ట్రాటజిక్‌గా ఒక ఒత్తు తీసుకుంటావు. ఒక ఒత్తు తీసుకొని ఆ ఒత్తుతో మొత్తం అక్షరాలన్నీ రాస్తూ చదువుతావు అనమాట. ఇలా నువ్వు ఏదైనా నీకు నచ్చిన 5 ఒత్తులు తీసుకొని, ఆ 5 ఒత్తులకి కూడాను సో, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడాను ఆ ఒత్తుకి సంబంధించి ఇవన్నీ రాయడానికి ట్రై చేస్తావు. ఇది ఫస్ట్ స్టెప్. సో, ఇది ఫస్ట్ స్టెప్. 5 గుణింతాలు. అయితే ఒక్కసారి ఈ రకంగా నువ్వు రాసిన తర్వాత నువ్వు డిక్టేషన్ పెట్టించుకో. ఓకేనా? ఒకసారి నువ్వు రాసిన తర్వాత డిక్టేషన్ పెట్టించుకో. ఎక్కడైనా తప్పులొస్తున్నాయా లేదా అనుకోని. నెక్స్ట్ 5 అక్షరాలకు సంబంధించి ఇలా ఒత్తు మీద మొత్తం ప్రాక్టీస్ చేస్తావు కాబట్టి అప్పుడు కూడా నువ్వు మరొక్కసారి ఓకేనా? అప్పుడు కూడా నువ్వు మరొక్క మాట ఓకేనా? సో, మళ్ళీ డిక్టేషన్ పెట్టుకుందాం. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండో స్టెప్‌కెళ్దామా? రెండో స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఇక్సా ఉందనుకో, ఇక్సాకి సంబంధించిన గుణింతం రాస్తావు. సో, ఇక్స్ ఇలా గుణింతాలు రాస్తావు. వన్స్ ఇది రాసిన తర్వాత ఈ గుణింతం మీద నువ్వేం చేస్తావంటే సో, డిక్టేషన్ పెట్టించుకో. వన్స్ గుణితం అయిపోయింది. తర్వాత ఇంకొకటి ఈ క్యా అనే అక్షరం రాసి క్యా అనేకి సంబంధించిన గుణితం రాస్తావు. దాని మీద డిక్టేషన్ పెట్టించుకుంటూ వెళ్ళిపోతావు. ఇది రెండో స్టెప్. ఇప్పుడు మూడో స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఈ సంయుక్త అక్షరాల మీద పదాలుంటాయి. సో, ఒక్కొక్క ఒత్తు మీద పదాలుంటాయి. ఆ పదాలన్నీ పదం చదువుతావు. ఆ ఒత్తు మీద ఒత్తు మీద పదాలు చదువుతూ ప్రాక్టీస్ చేయించుకుంటావు. థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఒత్తు పదాలు చదువుతూ దాని మీద డిక్టేషన్ పెట్టించుకుంటావు. ఇలా 3 డేస్‌లోనే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఇలా నీ ఇష్టం. 3 రోజులు చేసుకుంటావో, 3 నిమిషాలు చేసుకుంటావో నీ ఇష్టం. కానీ ఇది స్ట్రాటజీ అనమాట. ఇలా నువ్వు చేసుకుంటూ వెళ్తే ఇది తెలుగుకైనా, హిందీకైనా దేనికైనా ఇదే వర్కౌట్ అవుతుంది. ఇలా చేయడం వల్ల నీ తెలుగుకి సంబంధించి, నీ హిందీకి సంబంధించి క్వాలిటీ పెరుగుతుంది. ఇదే మేజర్‌గా చేయాల్సిన సిట్యుయేషన్. సో, ఎవరికైతే నిజంగా చాలా టెన్షన్‌గా ఉన్నారో, నేను టైం కొద్దిగా స్పెండ్ చేస్తానని అనుకుంటే మాత్రం ఇదిగో మీకు స్ట్రాటజీ. సో, ఇది పక్కాగా చెప్తున్నాను. మళ్ళీ మిరాకిల్స్ అంటూ ఏముండవు. ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. సో, చిన్నప్పుడు సంవత్సరం అంతా కూడాను ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్‌లో నేర్చుకున్నది మీరిప్పుడు లాస్ట్ 5 డేస్‌లో నేర్చుకోవాలని అనుకుంటున్నారు. సరే ఏదేమైతే ఏముంది. సో, ఒకసారి నేర్చుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకేనా? సో, ఎవరైనా సరే ఈ స్ట్రాటజీని ఫాలో అవుతాను అనే నమ్మకం ఉంది. నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నా అంటే కింద ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అనుకో మెసేజ్ పెట్టండి. చూద్దాం.
అండ్ ఎనీవే ఆల్ ది బెస్ట్. సో, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ రా. మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మంచిగా రాయాలి. ఓకేనా? ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్.